అందరికీ నమస్తే అండి. నేను మీ కుమార్ రాజానా. లాస్ట్ టైం మీకు రాతి కట్టడం అయిన వేణుగోపాల స్వామి టెంపుల్ అందరినీ చూపించాను. ఇప్పుడు 1000 సంవత్సరాల కిందట వెలసిన స్వయంభూ లింగాన్ని మీకు చూపిస్తున్నాను. మీరు నన్ను దయించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకన్నా అందమైన వీడియోల్ని మీకు చూపిస్తాను. వీడియోకి వెళ్ళిపోదాం పదండి. నమస్తే. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. చూడండి, పెద్ద శివ పార్వతుల విగ్రహం ఉండి ఆ లోపలికి దారి అయితే ఇలా గుడి లోపల నుండి ఇలా వెళ్ళాలండి. చూడండి ద్వారం, ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి ఇక్కడ ఆ పైపులు ఉన్నాయి కదా, కాలు కట్టుకోవాలి. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. ఎంట్రన్స్ చూడండి అలాగా. తర్వాత ధ్వజస్తంభం అలా కింద పైకి చూపించడానికి ట్రై చేశాను. అటు ఇటు ఉండడం చేత చూపించలేకపోయినా. ఇలా గుడి లోపలికి వచ్చాక ఎంట్రన్స్ నందీశ్వరుడు ఉంటాడండి. చూడండి, చూస్తున్నారు కదా. ఇది ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన గుడి అండి. ఒక 1000 సంవత్సరాలు దాటి ఉంటుంది. లోపలికి వెళ్తే అందులో కొన్ని లిపులతో అంటే పూర్వ భాషలతో ఆ గోడలపై రాసి ఉంటుందండి. చూద్దాం పదండి, లోపలికి వెళ్దాం. చూడండి, ఇలాగే ఎంట్రన్స్ అవుతున్నాం లోపలికి. చూడండి, గోడల పైన ఆ పురాతన శిలాలు. ఈ గోడలు కూడా చాలా పాత రాళ్లతోని నిర్మించింది. చూడండి, గర్భగుడిలోకి వెళ్దాం పదండి. చూడండి ఎంట్రన్స్ గర్భగుడి. లోపల భక్తులు కూడా ఎలా ఉన్నారో. నమః శివాయ. లోపలికి వెళ్దామండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి శివాలయం. ఇలా ఉంటుందండి. ఈ గోడల పైన కూడా ఒక్కొక్కటి అక్షరాలు మీకు తెలిసి ఉంటే ఇది ఏ భాష డీకోడ్ చేసి కింద కామెంట్లో పెట్టగలరా? చూడండి, దీనిపైన రాతలు. కొన్ని ఏళ్ల సంవత్సరం నాటి లిపి అండి ఇది. ఏమైనా మీరు డీకోడ్ చేయగలని చేయండి, చేసి కామెంట్లో పెట్టండి. చూపిస్తాను, ఇంకా ప్రతి స్తంభాన్ని చూపిస్తాను. చూడండి, తర్వాత వచ్చి ఎంట్రన్స్ వినాయకుడి విగ్రహం అండి. ఇలా ఎలా కుమార్ 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 చూడండి, ఈ గోడలపై ఉన్న లిపిని మీరు ఎలాగే డీకోడ్ చేసి చెప్పగలరని నేను అనుకుంటున్నాను. ఇక్కడున్న శివలింగం కూడా స్వయంభూ అండి. పంతులు గారే చెప్పారు. లోపల అడిగాను. ఎన్నో ఏళ్ళ చరిత్ర అండి, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శివలింగం అండి ఇది. స్వయంభూ. నారాయణపురం అనే ఊరు, బలిజిపేట దగ్గర అండి. కార్తీక మాసాలు అయితే చాలా చాలా రద్దీగా ఉంటుందండి. చూడండి, ప్రతి ఒక్క గోడ పైన కూడా అదే పురాతన లిపి అలా రాసే ఉందండి.
గుడి నుండి రైట్ సైడ్ నుండి బయటకు వచ్చాక అక్కడ చూడండి మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఆ ఎంట్రన్స్ శివలింగం ఉంటుంది, ఆ లోపల ఒక శివలింగం ఉంటుంది, ఆ ముందు వచ్చేసి నందీశ్వరుడు ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ శిల్పాలు చూడండి, ఒక్కొక్కటి రాళ్లతోని ఆ గోడ పైన అలాగేనే చిక్కినట్టుగా, ఎక్కడ కూడా తీసుకొచ్చి పెట్టినట్టు కానీ ఏమీ కూడా లేదండి. రాళ్లతోనే అలా చెక్కారు. ఒక రాయిపై రాయి ఉంచి అలా నిర్మించారండి. చాలా అందంగా, చాలా చాలా అందంగా. నేనైతే మీకు సరిగ్గా చూపించగలుగుతున్నానో లేదో తెలియదు, కానీ నేను నా కళ్ళతో చూసేటప్పుడు అయితే మాత్రం చాలా ఆనందం, సంతోషం, ప్రశాంతత, మనసు ప్రశాంతత కలిగిందని. చూడండి ఆ పునాది రాళ్ళు చూడండి, ఆ రాయిని ఆపై రాయిని ఆపై రాయిని అలా అలా 1 by 1 అలా పేర్చినట్టుగా ఉందండి. చాలా చాలా అందంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి. ఈరోజు మాత్రం చాలా మనశ్శాంతి, ప్రశాంతత కలిగిందండి ఈ గుడికి వచ్చిన తర్వాత. ఆ శివయ్య దర్శనం వలన చాలా హాయి, ఆనందం కలిగిందండి. ప్రతి ఒక్క గోడ పైన అండి, ప్రతి ఒక్క స్తంభాల పైన, ప్రతి ఒక్క స్తంభాలు గోడల పైన ఇదే లిపి. చూడండి ఎంత బాగుందో. చరిత్ర అంటే చెప్పుకోవాలంటే మందేనండి. చరిత్ర, భారతదేశ చరిత్ర, గొప్ప చరిత్ర అండి. చూస్తున్నారు కదా, ఇది ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించుగా అడిగితే 1000 సంవత్సరాలు దాటి ఉంటుందని చెప్పారు. ఈ కోడ్ ఏంటో మరి డీకోడ్ చేయగలరని నేను కోరుకుంటున్నానండి. చూడండి ఎలా ఉందో, ఎంత పురాతనమైన కట్టడమో అలాగే చూపిస్తాను చూడండి. గుడిపై ఉన్న గోపురం కూడా చూడండి, అలాగా చూసారు కదండి. నాలీశ్వర స్వామి ఆలయంకి వెళ్దాం రండి. నాలీశ్వర స్వామి ఆలయం ఇప్పుడుది కాదండి, ఇవి 1000 సంవత్సరాలు దాటి కట్టిన గుడులండి. లోపల చూసారు కదా లిపి, ఆ లోపల చూసారు కదండి లిపి. ఆ లిపి ఈ గుడ్లు కట్టే ముందు ఆ స్తంభాలపై రాసినవన్నీ అట్టండి. పంతులు గారికి అడిగాను, స్వయంభూ, ఇక స్వయంగా శివలింగం వెలిసింది అని ఆయన చెప్పారండి. చరిత్ర చెప్పుకోవాలన్నా ఏవైనా సరే భారతదేశ చరిత్రేనండి గొప్పది. చూడండి ఇది గుడి బ్యాక్ సైడ్ అండి. ఇది చూడండి ఎలాగుందో, పూరి జగన్నాథ ఆలయం లాగా అలాగా స్టెప్ బై స్టెప్ ఎంత అందంగా ఉందో. అది ఎలాగ 1 by 1 పెట్టారో కానీ అప్పటి ఇంజనీర్లు మాత్రం చాలా గ్రేట్ అండి. సెల్యూట్ అండి వాళ్ళకి మాత్రం. వినాయకుని విగ్రహం చూడండి, రాయితో చెక్కిందేనండి ఇది. అలాగా అక్కడ పెట్టి అలా రాతితో చెక్కింది. ఈ గోడలు కూడా రాళ్లతో చెక్కినవేనండి. ఏవి కూడా సిమెంట్ కానీ ఇటుక కానీ ఏది కూడా లేదు, పురాతన రాళ్ళు. అలా చూడండి శిల్పకళలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి, శిల్పకళ దృశ్యాలు. గుడి చుట్టూ ఇలాంటి శిల్పాలేనండి, చాలా చాలా అందంగా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందంటే చాలా చాలా. ఈ కట్టడాలు ఇప్పుడు కట్టలేరండి. గుడి మరొక వైపు అండి, లోపల చూసాం కదా, బయటకు వచ్చాం కదా, బయటకు వచ్చిన తర్వాత మరొక వైపు అనమాట ఇది. చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఈ చూసినప్పుడంతా ఇలా ఈ గుడి చూసినప్పుడు ఒరిస్సా పూరి జగన్నాథ స్వామి ఆలయం గుర్తుకొచ్చిందండి. అది కూడా ఇలాగే ఈ విధంగానే కట్టడం అన్నమాట. అదే విధంగా కట్టినట్టుగా ఉంటుంది ఇది కూడా. ఎప్పుడండి ఇంచుమించుగా ఒక 1000 సంవత్సరాలు దాటి స్వయంభూ అంటే మనకు తెలిసి 1000 సంవత్సరాలు అండి అని చెప్తున్నారు ఇక్కడ పూజారులు. కానీ అంత దాటి అంతకు మించి ఉంటుంది అనుకుంటున్నానండి నేను. చూడండి ఇటు సైడ్ నుండి మరొక వైపు నుండి ఇటుపక్క ఒక 2 ఆలయాలు ఉంటాయండి, అలా చూపిస్తాను చూడండి. ఇది మల్లికార్జున స్వామివారి ఆలయం. ముందు నందీశ్వరుడు, లోపల
శివలింగం ఉంటుందండి. ఇది సంగమేశ్వర స్వామి ఆలయం. ఇది కూడా సేమ్ అలాగే ముందు నందీశ్వరుడు నుండి లోపల శివలింగం ఉంటుందండి. చూశారు కదండి, బాగుంది కదా, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. అందరికి నమస్తే అండి. కొన్ని 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శివలింగాన్ని మీకు చూపించాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేసి ముందు నడిపిస్తాను కోరుకుంటూ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ అండి.